వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే మా ఆయుధం. మా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్న సుమారుగా 4 లక్షల జనాభాకి జగనన్న ఏ విధంగా అయితే ఆదుకున్నాడో గత 5 ప్రభుత్వంలో ఈ కూటమి చేస్తున్న ఈ మోసాలు మళ్ళీ జగనన్న ప్రభుత్వం మాకు కావాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ప్రతి నియోజకవర్గంలో వెన్నుపోటుకు 2 సంవత్సరాల కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎస్కాట్ నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున వేల సంఖ్యలో ఈరోజు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాతో నడిచారు. జగనన్న మళ్ళీ మాకు కావాలి, సంక్షేమం కావాలి, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటామని అంటూ అదొకటే కాకుండా ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ వెన్నుపోటేం ఆగదు. ప్రతి ఏడాది కూడా పథకాలు ఎగ్గొట్టుకుంటూ చివరిలో ఏమో సూపర్ హిట్ అనే ఒక కార్యక్రమం చేసుకుంటూ మొత్తం ప్రజల్ని మభ్యపెట్టినా ఈరోజు ప్రజలకు అన్నీ అర్థమయ్యాయి. మా నియోజకవర్గంలో వ్యవసాయం మీద ఆధారపడే సుమారుగా 80% కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి. పిల్లల్ని చదివించుకుందామని గవర్నమెంట్ స్కూల్కి వెళ్దామంటే గవర్నమెంట్ స్కూల్లో చదువు లేదు. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్దామంటే ప్రభుత్వ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేటైజ్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. ఈరోజు ఎస్కాట్ నియోజక ప్రజలందరికీ కూడా మళ్ళీ ఆశాజ్యోతి ఎవరంటే మా జగన్ అన్నే. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటాం. జై జగన్, జై జగన్. చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్లు అనే కార్యక్రమానికి ఈరోజు ఎస్కోట నియోజకవర్గంలో సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు కడబండి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో పెద్ద ఎత్తున 5 మండలాల నుంచి ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎస్కోట హెడ్ క్వార్టర్స్లో సంజీవిని హాస్పిటల్ దగ్గర నుంచి దుర్గా టెంపుల్ వరకు భారీ ఎత్తున ర్యాలీగా విచ్చేసి ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసనలు చేయడం జరిగింది. ఏదైతే నాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఈరోజు పాలిస్తున్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వానికి ఈరోజు ప్రజలు పూర్తి స్థాయిలో వ్యత్యాసం అనేది చూస్తూ ఉన్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోని పవిత్ర గంధంగా భావించి చిత్తశుద్ధితో అమలు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కేవలం అధికారం చేపట్టాలన్న ఒక ఉద్దేశంతోనే ఎన్నికల మేనిఫెస్టోలోని ఉన్నటువంటి అంశాలని అమలు చేయకుండా ఈ రోజు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు మేమందరూ చెప్తా ఉన్నాం, బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పేసి. అండ్ అదేవిధంగా సామాజిక న్యాయానికి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రోజు దళిత గిరిజనుల ద్రోహిగా, బడుగు బలహీన వర్గాల ద్రోహిగా, అణగారిన వర్గాలకి ద్రోహం చేస్తూ అడుగడుగునా కూడా వాళ్ళకి ద్రోహం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి బోత్ ఆర్ నాట్ సేమ్ అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా నాడు నేడులో హాస్పిటల్స్, అదేవిధంగా పాఠశాలలు అన్ని కూడా అభివృద్ధి చేసి పేదవాడికి వైద్యం, విద్య, నాణ్యమైన మెరుగైన వైద్యాన్ని అందజేయాలనే లక్ష్యంతో నాడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తే ఈరోజు పూర్తిగా వ్యవస్థలు నిర్వీర్యం చేసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. బోత్ ఆర్ నాట్ సేమ్ అండ్ బోత్ కెన్ నెవర్ బి సేమ్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.